ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి బార్బర్ షాప్ లో పనిచేస్తున్న ఉద్యోగిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన మరింత విషాదంగా మారింది. నగరంలోని 60 అడుగుల రోడ్లో ఉన్న శ్రీనివాస హెయిర్ స్టైల్స్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. గుడివాడకు చెందిన 44 ఏళ్ల మహేంద్ర గత 3 రోజులుగా ఆ సెలూన్ లో పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం మద్యం మత్తులో అక్కడికి వచ్చిన రామారావు అనే 67 ఏళ్ల వ్యక్తి వెంటనే క్షవరం చేయాలని పట్టుబట్టాడు. అయితే మద్యం సేవించున్నందున ఇప్పుడు చేయలేనని తర్వాత రావాలని మహేందర్ చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆగ్రహానికి లోనైన నిందితులు షాపులో ఉన్న కత్తెరిని తీసుకుని మహేందర్పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు బాధితుడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన అనంతరం ఆగ్రహానికి గురైన స్థానికులు నిందితుడిపై కూడా దాడి చేసినట్లు సమాచారం. గాయపడిన అతన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో జరిగిన ఈ దారుణ హత్య ఒంగోలు నగరంలో తీవ్ర సంచలనం రేపింది. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్లో ఉన్నటువంటి శ్రీనివాస హెయిర్ స్టైల్స్ వద్ద ఒక ఘర్షణ జరగటం, ఆ ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నేతి రామారావు అనే అతను కొండెపి నేతివారిపాలెం నాగినేని రామారావు నేతివారిపాలెం కొండెపి మండలం, వయసు సుమారు 67 సంవత్సరాలు ఉంటుంది. అతను ఫుల్గా మద్యం సేవించి హెయిర్ స్టైల్ సెలూన్ షాప్కి వచ్చి సెలూన్ పని చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పనిచేసే మహేంద్ర అనే కుర్రోడిని అడగటం జరిగిందని తెలిసింది. తాగి ఉన్నావు, ఇప్పుడు వద్దు, బయటికి వెళ్ళు అని చెప్పి అతను చెప్పడంతో ఇతను మద్యం మత్తులో కత్తి తీసుకొని అతని మెడ మీద గాయపరిచాడు. ఆ గాయాలకు మరి అతను హాస్పిటల్కి చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చిన క్రమంలో ఇక్కడ చనిపోవటం జరిగింది. అతను ఎవరైతే ఈ దాడి చేశాడో అతనికి కూడా మరి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కానీ గాయపరిచినట్లు, అతను కూడా తల మీద గాయాలు ఉన్నాయి. అతనైతే ఇప్పుడు మా పోలీసులు అదుపులోనే ఉన్నాడు. దీనిపై రిపోర్టు వాళ్ళ బంధువుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మహేంద్ర, గొరటిపాటి మహేంద్ర, వయసు సుమారు 45 నుంచి 50 వయసు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. షాప్లో ఇతను పనిచేస్తాడు. నేటివ్ ఇతనిది గుడివాడగా, కృష్ణా జిల్లా గుడివాడగా తెలుస్తుంది. వాళ్ళ బంధువులు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తారు. గొడవకి కారణాలు ఇదేనండి. ఇతను ఎవరైతే రామారావు అనే అతను, నాగినేని రామారావు ఎవరైతే ఉన్నారో 67 సంవత్సరాలు, ఫుల్గా మద్యం సేవించున్నాడు. ఇంకా ఇప్పటికీ అతను మద్యం మత్తులోనే ఉన్నాడు. మద్యం మత్తులో వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ తప్పితే పాత గొడవలు ఏం లేవు. ఈ కుర్రోడు కూడా 2 రోజులు అవుతుందంట ఇక్కడ కొత్తగా ఈ షాప్లో జాయిన్ అయ్యి. మద్యం సేవించి వచ్చినందుకు అతను నిరాకరించినందుకు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఇతను అక్కడ అందుబాటులో ఉన్న కత్తి తీసుకొని ఒకటే మెడ మీద పొడవటం జరిగింది. పొడిసే క్రమంలో అతను దానివల్ల వచ్చిన ఇంజరీ కారణంగా మరి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి క్రమంలో అతను చనిపోవడం జరిగింది. థ్యాంక్ యూ.